మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుండి 27 వరకు. ఆయన దోణెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేస్తుంది. యేసయ్య సముద్రంలోనే ఉన్నారు, దోణిలోనే ఉన్నారు. అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నారు. ఆ తుఫాన్ లేచినప్పుడు, గాలి అలలు తుఫాన్ వచ్చినప్పుడు పడవ మునిగిపోతుంటే శిష్యులందరూ భయపడుతుంటే ప్రభువును బతిమాలుతారు. కిందికి వెళ్ళి, ప్రభువా మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అని అంటారు. అంటే ప్రభు ఏమంటారంటే, అల్ప విశ్వాసులారా, ఇక్కడ చూడండి మత్తయి 8:26 వచనం, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి గాలిని సముద్రంను గద్దింపగా. చూడండి ఎంత బలమో మాటకు, ఒకే మాట గద్దించిర్రు. గాలిని సముద్రాన్ని ఒకేసారి గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. పీస్ఫుల్ అయిపోయింది సముద్రం అంతా. అంత అలలు దోణ నిండిపోతుందేమో, సముద్రం మునిగిపోతుందేమో అని దోణ నిండా నీళ్ళు వచ్చినాయి. అయినా కానీ యేసయ్య ఒకే ఒక మాట గద్దింపగా గాలి అలలు తుఫాన్ అంతా అయిపోయినాయి. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈయన ఎవరు, ఎట్టివాడు, ఒక్క మాటతోనే గాలి అలలు తుఫాన్ అయిపోయిందని ఆశ్చర్యపోతున్నారు. చూడండి దేవుని మాటకి ఎంత బలమో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14 వచనము 15. రాజ్యము బలము మహిమయు నీదై ఉన్నది. ఆమేన్. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. కరెక్టే కదా. మనము మనుషుల అపరాధాలను క్షమిస్తేనంట, మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తారంట. ఒక వ్యక్తి మన మీద నింద వేసిండు అనుకోండి, సపోజ్ నింద వేసినప్పుడు మనము అతని మీద కసి పగ అసూయ పెట్టుకొని ఎంత ప్రార్థించినా కానీ దేవుడు ఆలకించడంట. మనం క్షమించాలి. ప్రార్థనలో బలహీనమైపోతామంట. కసి ఉంటే అసూయ ఉంటే మనము ఎప్పుడైతే అతన్ని క్షమించి, ప్రభువా మీరే చూసుకోండి ప్రభువా అని క్షమించినప్పుడేనంట మన ప్రార్థన ఆలకించబడుతుందంట. మనం ఇతరులను క్షమించాలి. ఎంత ఘోరంగా మనకు అవమానపరిచినా నిందలేసినా కానీ మనము అతన్ని క్షమించినప్పుడే మాటికి ఇంకా గుర్తు చేసుకోనక్కర్లేదు, ప్రభువా నువ్వే చూసుకో తండ్రి అని మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అంట మన ప్రార్థన ఆలకిస్తాడంట. మనం ఎప్పుడైతే మనం ఇతరుల పాపాలను క్షమించకుండా వాళ్ళ మీద కసి అసూయ పగ పెట్టుకొని ఎంత ప్రార్థించినా వేస్ట్ అంట. ఎంత ప్రార్థించు, ఉపవాసాలుండు, మోకాలేసి ప్రార్థన చేయి, వేస్ట్, దేవుడు ఆలకించారంట. దేవుడు చూడండి లూకా సువార్త 23:34 వచనంలా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. అంత ఘోరాతి ఘోరం, సిలువలో క్రాస్లో ట్రైలరబడుతూ, ప్రభువా వీరేం చేస్తున్నారో తండ్రి వీరిని క్షమించండి, వీరు చేసినది వీరికే తెలియదు, క్షమించండి ప్రభు అని ప్రభువు మన అందరిని క్షమించినప్పుడు మనం కూడా ఇతరుల పాపాలను క్షమించాలి కదా. ఇతరుల పాపాలు క్షమించకపోతే మనమంట ప్రార్థనలో బలహీనమైపోతామంట. జాగ్రత్తగా ఉండండి. మనమందరము ఎవరి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితోటి మనము సమాధానంగా ఉండాలంట. రాకడకు సమీపంలో ఉన్నాము, మన పీరియడ్లోనే మన టైంలోనే యేసయ్య రాబోతున్నాడు. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్క్స్ వార్త 13, లూకా 21లో నోహ దినములు ఎట్లుండును మనుష్య కుమారుని రాకడ అట్లనే ఉండును, జనులు లోతు దినాలంది ఎట్లుండును మనుష్య కుమారుని రాకడ అట్లనే ఉండును, జనులు తినుచు త్రాగుచు ఇండ్లు కట్టుకొనుచు వరి నాటుచు పెళ్ళిళ్ళు చేసుకొనుటూ ఏ విధంగా విలాసవంతమైన జీవితం అప్పుడు గడిపారో ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నది. కాబట్టి మనము మెలకువ కలిగి ప్రార్థన ఎడల భయం భక్తి
దేవుని ఎడల భయం కలిగి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించినప్పుడే అంట మనము ఎత్తబడే గుంపులో ఉంటామంట. జీవగ్రంథంలో మన పేరు రాయబడాలంట. జీవగ్రంథంలో మన పేరు రాయకబడకపోతే వేస్ట్, మనం నరకం పాలు. ఎంత ప్రార్థించినా కానీ వేస్ట్. జీవగ్రంథంలో మన పేరు రాసినప్పుడే అంట మనం పరలోక రాజ్యం చేరుకోగలుగుతామంట. అందుకనే ప్రభువా మనం ఎవరు ప్రార్థించకపోయినా కానీ మనం ఒంటరిగా కూర్చుకొని ప్రతిరోజు బైబిల్ చదువుతూ మనము ప్రార్థన పెట్టుకోవాలి, ఇంట్లో ప్రార్థించుకోవాలంట. అట్లా చేస్తేనే మనకు జీవగ్రంథంలో మన పేరు రాయబడుతుంది, మనం పరలోకంలో చేరుకోగలుగుతాము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18:23 నుండి 34 వచనం చదువు. 23 నుండి 34. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకున్న ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకున్న మొదలు పెట్టినప్పుడు అతని 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వారి యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించారు. వింటున్నారా? రాజుకు 2 సేవకులు ఉన్నారు. ఒకడు పెద్ద మొత్తం తీసుకొని అప్పు తీర్చలేకపోయిండు. వాని భార్యను పిల్లలను అందరిని క్షమిస్తాడు. రాజా ఊర్చుకోనండి, మీకు తప్పకుండా చెల్లిస్తాను, కొంచెం టైం ఇవ్వండి, బతిమాలుకొని సాగిల పడ్డాడు. సాగిల పడితే ఆ రాజు అతను అప్పంతా క్షమిస్తాడు. మళ్ళీ ఈ క్షమించిన వ్యక్తి సేవకుడు బయటికి వెళ్ళి 100 దేనారములు కొంచెం అప్పు అంట. ఆ కొంచెం అప్పు ఇచ్చిన వానితోటి అప్పు తీర్చవా అని ఆయనను చాలా కఠినంగా అడుగుతుండంట. తీర్చితే తీర్చు, లేకపోతే చిరుస్తాల్లో వేస్తాను, నువ్వు తీర్చలేవు ఎందుకని చెప్పేసి ఆయనను చాలా బతిమాడతాడు. ఆ సేవకుడు కూడా దయచేసి నన్ను క్షమించండి, నేను కొన్ని రోజుల్లో తీరుస్తాను అని సాగిలి పడతాడంట, బతలాడుకుంటాడంట. అయినా కానీ అతడు క్షమించక చెరసాల వేస్తాడట. చూడండి, చిన్న అప్పు కోసమే నువ్వు రాజు దగ్గర ఇంత పెద్ద అప్పు, రాజు నిన్ను క్షమించండు కదా, మరి నువ్వు క్షమించినప్పుడు నీ తోటి సేవకుని కూడా క్షమించాలి కదా, నువ్వు చెరసాలు ఎందుకు వేస్తావు అని చూసిన వాళ్ళందరూ దుఃఖపరచు రాజు వద్దకు వెళ్ళి చెప్తారంట. రాజా, నువ్వు ఈ సేవకుని క్షమించినావు కదా, ఈడేమో బయటకు వెళ్ళి చిన్న అప్పు ఇవ్వలేక ఆ బాధపడుతున్న అతన్ని క్షమించక చెరసాలు వేసిండు అనగానే, దుష్టుడా, దుర్మార్గుడా, నేనే విధంగా నీ అప్పు క్షమించినో నువ్వు కూడా మరి అతని అప్పు క్షమించాలి కదా, నువ్వు ఎందుకు క్షమించలేవు అని చెప్పేసి అతన్ని చెరసాల్లో అప్పగించండంట. అందుకనే పేతురు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు తప్పుదేమి చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలని అడుగుతారు. అంటే ప్రభు ఏమంటారు, 70 ఏళ్ళ మాటల మటుకంట 77 సార్లు క్షమించాలంట. ఒకసారి 2 సార్లు మాత్రమే కాదు, మనము 77 సార్లు క్షమించాలంట. అప్పుడే మన ప్రార్థన ఆలకించబడుతుంది. మనం ఎంత క్షమించక ఉంటే మన ప్రార్థనలు బలహీనమైపోతాము, దేవుడు ఆలకించరు. పగ కసి ఉంచుకోకుండా ప్రేమించాలి, వాళ్ళని క్షమించాలి, సమాధానంగా ఉండాలి. ప్రభువా నువ్వే చూసుకో తండ్రి అని చెప్పేసి మనము సమాధానంగా ఉండాలంట. సహోదరుల ఎడల కూడా, ఇరుగుపొరు వాళ్ళ ఎడల కూడా మనమందరము సమాధానం కలిగి ప్రార్థించినప్పుడే మన ప్రార్థన ఆలకించబడుతుందంట. దేవుడి వాక్యం దీవించునుగాక.